Hello my dear children, we have been teaching textual exercise of unit 1. In continuation today, we are going to learn the vocabulary which was given in the textual exercise part of C reading. Vocabulary, one word substitutes. Yes, look at the underlined words in the following sentences from the lesson. Look at the underlined words. చూద్దాం ఒకసారి అండర్లైన్ వర్డ్స్ ఏంటియో ఈ సెంటెన్సెస్లో లెసన్లో ఉన్నటువంటి సెంటెన్స్ తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ సెంటెన్స్, టుడే he has become an icon of simplicity, uncompromising quality and fairness apart from being a philanthropist. Underlined word is philanthropist. Second, he became a pioneer of India's software industry and started the information technology wave. Here the underlined word is pioneer. Right. What is the meaning of philanthropist? చూద్దాం. A philanthropist is one who devotes his service or wealth for the love of mankind. మానవులకు సేవ చేయడానికి, మానవులకు సహాయం చేయడానికి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఫిలాంథ్రపిస్ట్ అంటాం. Who is a pioneer? A pioneer is a person who is the first to study and develop a particular area of knowledge, culture, etc. that other people then continue to develop. Pioneer అంటే ఫస్ట్ పర్సన్ ఏదైనా కొత్త విషయం గురించి స్టడీ చేయడం లేదా డెవలప్ చేయడం, ఒక నాలెడ్జ్ గురించి కావచ్చు, ఒక కల్చర్ గురించి కావచ్చు, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేవారు ఫస్ట్ పర్సన్ని పయనీర్ అంటాం. తర్వాత దాన్ని వేరే పర్సన్స్ వేరే పీపుల్ కంటిన్యూ చేస్తారు. దిస్ ఈజ్ పయనీర్. ఎస్, యూ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ద మీనింగ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ విత్ ఏ వర్డ్ యాజ్ ఇన్ సెంటెన్సెస్ 1 and 2. Words which replace a group of words are a full sentence effectively without creating any kind of ambiguity in the meaning of the sentences are called one word substitutes. A group of words are a full sentence effectively without creating any kind of ambiguity. Ambiguity means సందేహం లేదా అర్ధ సందిగ్ధత అనేది లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని లేదా ఒక ఫుల్ సెంటెన్స్ని ఒక వన్ వర్డ్ ఒకటే పదంతో ఆ మొత్తం మీనింగ్ని తెలియజేయడానికి వాడేటటువంటి పదాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాము. ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈజ్, ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎక్స్ప్రెస్ ద ఐడియా ప్రిసైజ్లీ అండ్ యాక్యురేట్లీ. ఇంత పెద్దగా చెప్పకుండా చాలా షార్ట్ కట్లో ఒకటే పదంలో ఎక్కువ బ్రాడ్ మీనింగ్, ఎక్కువ అర్థం వచ్చేలా చెప్పడానికి ఉపయోగించేటటువంటి పదం. మన ఐడియాల్ని షార్ట్ కట్లో చెప్పడానికి, యాక్యురేట్గా చెప్పడానికి వాడేటటువంటి పదాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాము. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే కొన్ని పదాలు లేదా పదబంధాల మొత్తం లేదా ఒక వాక్యం మొత్తం అర్థాన్ని ఏదైనా ఒక్కటే పదం సంపూర్ణంగా స్పష్టంగా చెప్పగలిగితే ఆ పదాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాము. లెట్స్ లుక్ ఎట్ సమ్ మోర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. హియర్ ఈస్ ద టేబుల్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఫస్ట్ వన్, fatalist. A person who believes in fate. A person who believes in fate. ఫేట్ నమ్మేవాట, అదృష్టాన్ని నమ్మేటువంటి వ్యక్తిని ఫ్యాటలిస్ట్ అంటాం. సెకండ్, సెంటనేరియన్. ఏ పర్సన్ హూ ఈజ్ అబవ్ 100 years. 100 సంవత్సరాలు దాటి బతికినటువంటి వ్యక్తిని సెంటనేరియన్ అంటాము. థర్డ్, ఓమ్ని ప్రజెంట్. వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఎక్కడ పడితే అక్కడ కనపడేటువంటి వ్యక్తిని ఓమ్ని ప్రజెంట్ అంటాం. మెర్సినరీ. ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బు కొరకు ఏ పని అనేటువంటి చేసే వ్యక్తిని మెర్సినరీ. మిసోజినిస్ట్. వన్ హూ హేట్స్ ఉమెన్. స్త్రీలంటే ఇష్టం ఉండకపోవడంని మిసోజినిస్ట్ అంటాం. మోనోగామీ. ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఒక భర్త లేదా ఒక భార్యతో ఉండేటువంటి వ్యక్తిని మోనోగామీ అంటాం. ఆటోబయోగ్రఫీ. ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. తనకు తానే రాసుకున్న తన చరిత్రని ఆటోబయోగ్రఫీ అంటాం. బయోగ్రఫీ. ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్. జీవిత చరిత్రని వేరే వాళ్ళు రాసినట్టుంటే దాన్ని బయోగ్రఫీ అంటాం. హానరరీ. ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. మనం చేసేటువంటి పనికి శాలరీ ఇవ్వనటువంటి పొజిషన్ని హానరరీ అంటాం. అంటే గౌరవార్థంగా మనం పనిచేస్తూ ఉంటాం. అంబిగ్యుయస్. ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్. ఏదైనా వాక్యం యొక్క అర్థము క్లియర్గా లేకపోవడాన్ని అంబిగ్యుయస్ అంటాం. హియర్ ఈస్ ద టాస్క్. టిక్ రైట్ మార్క్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద ఫాలోయింగ్. మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మనం రైట్ మార్క్ చేయాల్సి ఉంటుంది. 1. A person
ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. కరెక్ట్ చేయటం రానటువంటి, కరెక్ట్ చేయబడినటువంటి, కరెక్ట్ చేయనటువంటిది, కరెక్ట్ చేయడం వీలుగా అన్నటువంటిది పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు. ఏ అన్ఇంటెలిజిబుల్, బి ఇండెలిబుల్, సి ఇల్లెజిబుల్, డి ఇన్కరెజిబుల్. లెట్స్ సీ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఏ అన్ఇంటెలిజిబుల్ అంటే అర్థం కానటువంటి, ఇండెలిబుల్ మాయనటువంటి, మాచిపోనటువంటి, ఇల్లెజిబుల్ చదవకూడని, చదవరానటువంటి, ఇన్కరెజిబుల్ సాధ్యము కాని, మొండి, మూర్ఖమైన. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డి ఇన్కరెజిబుల్. సెకండ్ వన్, ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్. ఏ ఎక్స్పర్ట్, బి ఇంటెలెక్చువల్, సి స్నాబ్, డి లిటరేట్. లెట్స్ సీ ద మీనింగ్స్. ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్గా ఉండడం అన్నిట్లో, బి ఇంటెలెక్చువల్ చాలా తెలివైనటువంటి, సి స్నాబ్ అంటే పనికిమాలినటువంటి, డి లిటరేట్ అంటే అక్షరాస్యుడు అని అర్థం. సో ద ఆన్సర్ ఈజ్ ఇంటెలెక్చువల్ అంటే అండర్స్టాండింగ్, నాలెడ్జ్, రీజనింగ్ పవర్ అన్నీ ఉంటే ఇంటెలెక్చువల్ అంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజ్, అనేక భాషలు తెలిసినటువంటి వ్యక్తి. ఏ లింగ్విస్ట్, బి గ్రామేరియన్, సి పాలిగ్లాట్, డి బైలింగ్వల్. ఏ లింగ్విస్ట్ అంటే కొన్ని భాషలు తెలిసినటువంటి వ్యక్తి, బి గ్రామేరియన్ మీన్స్ వ్యాకరణవేత్త, సి పాలిగ్లాట్ బహుభాషా గ్రంథం అంటే అనేక భాషలు తెలిసినటువంటి గ్రంథం లాంటి వ్యక్తి అన్నట్టు, డి బైలింగ్వల్ ఓన్లీ ద్విభాష, రెండు భాషలు మాట్లాడే తెలిసినటువంటి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ పాలిగ్లాట్, సి. ఫోర్త్ వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్స్, అనేక రకాలైనటువంటి టాలెంట్లు ఉన్నటువంటి వారు. ఏ వర్సటైల్, బి ప్రాడిజీ, సి ఎక్సెప్షనల్, డి గిఫ్టెడ్. ఏ వర్సటైల్ మీన్స్ అనేక నైపుణ్యాలు కలిగినటువంటి, బి ప్రాడిజీ శ్రేష్టమైన వ్యక్తి, శక్తులు కలిగినటువంటి వ్యక్తి, సి ఎక్సెప్షనల్ అపూర్వమైన, అసాధారణమైన, డి గిఫ్టెడ్ బుద్ధిమంతుడు, అంశపురుషుని అర్థం. ద రైట్ ఆన్సర్ ఈజ్ వర్సటైల్ అనేక నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టోంబ్, సమాధి మీద రాయబడినటువంటి పదాలు. ఏ ఎపిటోమ్, బి ఎపిజిల్, సి ఎపిలాగ్, డి ఎపిటాఫ్. ఎపిటోమ్ అంటే సంగ్రామము, సంక్షిప్తంగా రాసినటువంటి పదాలు. ఎపిజిల్ అంటే ఒక ఏదైనా పత్రము, జాబు లేదా పత్రము అలాంటి అర్థంలో వాడతాం. సి ఎపిలాగ్ అంటే ముగింపు అనేటటువంటి అర్థం, ముగింపు రాస్తారు కదా రాత, ముగింపులో రాసేటువంటి రాత అంశాలు. డి ఎపిటాఫ్ అంటే గోరి మీద రాతితో లేదా రాతిలో చెక్కిన శ్లోకము అని అర్థంలో వాడతాం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డి ఎపిటాఫ్. థ్యాంక్ యూ.